హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేసే రెసిపీ పేరు వచ్చేసి మునగాకు ఎగ్ ఫ్రై. మునగాకు ఏంటంటే పిల్లలు చాలామంది డైరెక్ట్గా తినమంటే తినరు, అందుకే వాళ్ళ కోసం అని ఈరోజు మునగాకు ఎగ్ ఫ్రై చేస్తున్నా. ఇది చపాతీలోకి రైస్కి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ లండన్లోనే మా మరదలు ఆర్డర్ చేసింది. ఈరోజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ డే, అందుకే ఈరోజు తను ఫోన్ చేసి వేసుకోవాలంటే వేసుకున్నాను. ఎలా ఉందన్న డ్రెస్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మనం ఇప్పుడు రెసిపీ రెడీ కావాల్సిన పదార్థాలు ఏంటంటే మునగాకు, 3 eggs, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్. ఇంకా పోపులో మనం జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పులుసు కూడా వేసుకుంటాం, అది జనరల్. ఇప్పుడు మనము చేద్దాం. స్టవ్ వెలిగించుకొని మండి వేరే. ఇంకోటి, మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, ఓకే, చాలా హ్యాపీ, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేద్దాము. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. మునగాకు, ఎగ్స్ రెండు విటమిన్సే కాబట్టి తినొచ్చు, నో ప్రాబ్లం. పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు. రైస్లో అయినా బాగుంటుంది, చపాతీలు కూడా బాగుంటుంది. సో మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఆనియన్స్ వేగాయో లేదో. సో చక్కగా ఆనియన్స్ అయితే వేగాయి, బ్రౌనిష్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకొని, నేనైతే పసుపు ఎక్కువనే వేస్తాను మంచి కలర్ రావాలని. పసుపు మంచిది కూడా, యాంటీబయాటిక్. ఇప్పుడు మునగాకు వేసుకుందాం. మునగాకు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes అయితే ఉంచుదాము, మంచిగా ఫ్రై అవుతుంది. మూత తీసి చూద్దాము ఫ్రై అయిందో లేదో. బాగా ఫ్రై అయింది. ఇంకో విషయం ఏంటంటే, మునగాకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మునగాకు కొంచెం వగరు ఉంటుంది. సో ఆ వగరు మళ్ళీ పిల్లలు తినలేరు. సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మనము టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఇది పర్ఫెక్ట్గా మంచిగా చేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, అలా బాగుంటుంది కూడా. మునగాకు పప్పు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేద్దాం. డైరెక్ట్గా ఇట్లా ఫ్రై పైన కాకుండా ఫ్రై ఒక పక్క కనేసేసి, ఏంటంటే మనం డైరెక్ట్ ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది కొంచెం. అందుకే ఫస్ట్ ఒక సైడ్ ఎగ్ కొట్టుకొని దాన్ని మంచి కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత మొత్తం కలుపుకుందాం.
దీనిపైన కూడా ఎగ్ పైన కూడా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. కొంచెం లైట్ ఉప్పు ఆల్రెడీ వేసాము, జస్ట్ అట్లా టచ్అప్ అన్నమాట. మూత పెడదాము, ఒక 2 minutes ఉందాము ఎగ్స్ బాయిల్డ్ అయినాక. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎగ్ బాయిల్డ్ అయిందో లేదో. సో చూడండి, ఎగ్ అయితే మంచి బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనం ఎగ్గు కొట్టి డైరెక్ట్గా అట్లా కలుపుకుంటే ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుందండి. ఇలా మంచి ఒక సైడ్కి ఇది ఫస్ట్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం చూడండి మంచి ఇట్లా ఇక్కడ మంచి ఇట్లా ఫ్రై అవ్వాలి. మంచి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా మునగాకు ఎగ్ ఫ్రై. ఇప్పుడు ఫైనల్గా మొత్తం అయితే నీట్గా మంచి ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మనము లాస్ట్ నేను ఆకుకూరలు కూడా కొంచెం ధనియాల పొడి వేస్తాను, బాగుంటుందని చెప్పేసి. అన్నిట్లో కంపల్సరీ ధనియాల పొడి అయితే యూజ్ చేస్తాను, దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. లాస్ట్ టైం ఫైనల్ కొత్తిమీర. ఇది మొత్తం చక్కగా కలుపుకొని ఇంకొక 2 minutes ఉంచుదాము. మూత పెట్టేసి ఇంకో 2 minutes ఉంచుదాం. మూత తీసి చూద్దాము. వావ్ ఎంత బాగా ఏంటండి. ఫైనల్గా మునగాయ ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో వేడి వేడిగా మునగాకు ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. నేను ఎలా చూపించాను అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా మంచిది, మీకు కూడా చాలా మంచిది. సో ఈ ఫ్రై ఎలా ఉందో మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కానీ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.